హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 94వ భాగం. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంటికి వచ్చిన రానాతో నిదానంగా చెప్పారు రాజేశ్వరి గారు. మీరు కూడా హనీమూన్కి వెళ్ళండి రానా, సరదాగా ఎంజాయ్ చేసి రండి అని. విజయేంద్ర గారు కూడా అదే అన్నారు. కానీ రానా సీరియస్గా, నా కూతురికి ఇంకా సంవత్సరం కూడా రాలేదు, అయినా మేం బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసేంత లేదులే అని సీరియస్గా చెప్తే, జాను ఆల్రెడీ అది చెప్పేసే ఉండటంతో, నేను చెప్పా కదా అత్తయ్య వద్దని, మీరు వినలేదు, ఒప్పిస్తానన్నారు. చూసారా, అయినా అనును వదిలేసి మేము ఎలా వెళ్ళగలం చెప్పు? 1 గంట 2 గంటల రోజులు అనుకి దూరంగా ఉండలేమా అత్తయ్య, వదిలేయండి అని అనటంతో రాజేశ్వరి గారు ఒక నిట్టూర్పు విడిచి, సరే అయితే పాపని తీసుకుని సరదాగా బయటికి వెళ్ళి రండి అని అన్నారు. అలా అయినా వెళ్తారని. సరేలే, నీ కోరిక మేరకు రాహిణి వాళ్ళు కూడా వచ్చాక సరదాగా పిక్నిక్ ఏర్పాటు చేస్తాను, అప్పుడు వెళ్దాం అని అన్నాడు రానా. నువ్వు మారవు అన్నట్టు చూసిన రాజేశ్వరి గారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తే రానా నవ్వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. జాను పాపతో టైం గడిపేస్తూ ఉంటే విజయేంద్ర గారు జాను అలోల తలని మీరు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం రానా వస్తూ జాను తల్లిదండ్రుల్ని కూడా తీసుకువచ్చాడు. సడన్ గా వచ్చిన తల్లిదండ్రుల్ని చూసి జాను ఆశ్చర్యపోతే రానా జాను దగ్గరగా వచ్చి, చెప్పాను కదా రాహిణి సంజయ్ ఇద్దరు సంతోషంగా ఉంటే నీకు ది బెస్ట్ సర్ప్రైజ్ ఇస్తాను అని, అది ఇదే. నాకు ఫస్ట్ నుంచి నీ వాళ్ళని దూరం చేయటం ఇష్టం లేదు జాను, కానీ వాళ్ళు నీ విషయంలో ప్రవర్తించిన తీరుకి నాకు చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో వాళ్ళు నిన్ను మళ్ళీ బాధ పెట్టకూడదనిపించింది. అందుకే వాళ్ళని దూరంగా ఉంచాను, కానీ పూర్తిగా కాదు. ఇప్పుడు వాళ్ళ మీద నాకు ఎటువంటి కోపం లేదు. నా ఫ్యామిలీ ఎలా సంతోషంగా ఉందో వాళ్ళు కూడా అంతే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. అందుకే వాళ్ళని స్వయంగా నేనే పిలిపించాను అని వాళ్ళ వైపు చూడగానే కన్నీళ్లతో నిలబడి ఉన్న కౌసల్య గారు, శివరాం గారు, శశిధర్ గారు, మాలతి గారు నలుగురు అవును అన్నట్టు తల ఊపగానే జాను ఎమోషనల్గా రానాని హత్తుకొని, ప్రతిసారి నా అంచనాలని తారుమారు చేస్తూనే ఉంటారు రానా గారు మీరు అని ప్రేమగా చెప్పి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎంతకాలం మీరు ఇలానే ఉంటారు అనుకున్నాను, కానీ ఇంత త్వరగా క్షమించేస్తారనుకోలేదు. హ్యాపీగా ఉంది. ఈరోజు మొత్తం మీద అన్ని గుడ్ న్యూస్లే మనం వింటుంది అని సంతోషంగా అంటే, జాను తల నిమిరిన రానా, నీ సంతోషం కోసం ఏదైనా జాను అని నవ్వుతూ చెప్పి, నేను ఫ్రెష్ అయి వస్తాను, వాళ్ళతో మాట్లాడుకో, తర్వాత ఇంకొక సర్ప్రైజ్ కూడా ఇస్తాను అని అన్నాడు. ఇంకో సర్ప్రైజ్నా అని అయోమయంగా అనుకున్న జాను, ఏమిస్తాడు అని ఎగ్జైట్ అవుతూనే తల్లిదండ్రులతో పిన్ని బాబాయ్తో సరదాగా కబుర్లలో పడిపోయింది. ఇక రానా ఫ్రెష్ అయి కిందకు వస్తూ ఎవరితోనో కాల్ మాట్లాడుతూ వచ్చాడు. అప్పటికే వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నారు. వద్దన్నా సరే రాజేశ్వరి గారు. ఇక పాపని తీసుకున్న కౌసల్య గారు జానుకి కూడా ఇవ్వకుండా, అన్ని నెలల తర్వాత చూస్తున్న పాపని ముద్దులతో ముంచెత్తుతూ పక్కకి కూడా తీయటం లేదు. అది చూసిన జాను నవ్వుకుంటూ తండ్రితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంది. తన జీవితంలో మిస్ అయిన క్షణాలని రీక్రియేట్ చేసుకుంటూ మరి. ఇటువైపు శివరాం గారు కూడా ఈసారి కూతురికి దూరంగా ఉండకూడదు, కూతురికి ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యి కూతురు కోరినట్టుగా తనకి నచ్చిన తండ్రిగా మారిపోయారు. వాళ్ళని అలా చూసిన మాలతి గారికి, శశిధర్ గారికి అప్పుడు గుర్తుకు వచ్చింది జాహ్నవి. జాహ్నవి గుర్తుకు రాగానే మనసంతా భారంగా మారింది. తను సవ్యంగా ఉండుంటే ఈరోజు ఇంత సంతోషకరమైన సమయంలో తను కూడా ఉండుండేది అనిపించింది. కానీ ఏం చేస్తాం, చేసుకుంది కదా, చేసుకున్న వాళ్ళకి తప్పదు అని అనుకున్నారు.
ఇక రానా ఫోన్ మాట్లాడటం అయిపోగానే వాళ్ళ దగ్గరికి వచ్చి, హ్యాపీనా జాను అని అడిగితే, చాలా హ్యాపీ రానా గారు. కానీ మరో సర్ప్రైజ్ అన్నారు కదా, ఏంటది అని ఆతృతగా అడిగింది. ఇస్తాను టైం ఉంది. ముందు నువ్వైతే నీ డాడీతో హ్యాపీగా టైం ఎంజాయ్ చేయి. నువ్వు కోరినట్టు చాలా ఫ్రీగా ఉండు. ఇప్పటి నుంచి మీ నాన్న కూడా నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టండిలే. ఏం మావయ్య, అంతే కదా అని అనగానే, అప్పటి వరకు మావయ్య అని పిలువని రానా సడన్ గా పిలవటంతో తననేనా కాదా అని చూసుకున్నారు శివరాం గారు. ఆయన కన్ఫ్యూజన్ చూసి నవ్వేసిన రానా, మిమ్మల్నే పిలుస్తున్నాను. మీ మీద ఇప్పుడు నాకు ఎటువంటి కోపం లేదు కాబట్టి మిమ్మల్ని నా మావయ్యగా యాక్సెప్ట్ చేశాను. అందుకే పిలిచాను. ఇష్టం లేదా? ఇష్టం లేదంటే చెప్పండి, పిలవన్లే అని అనగానే, లేదు లేదు అల్లుడు గారు, మీరు అలా పిలిస్తేనే నాకు సంతోషం. జీవితంలో ఎప్పటికీ మీరు నన్ను క్షమించరని అనుకున్నాను. కానీ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని క్షమించారు. అదే మహాభాగ్యం అని అంటుంటే, చాలు చాలు ఆపేయండి. ఇది అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయం. ఈ సమయంలో ఏడ్చి అందరినీ బాధ పెట్టద్దు అని అనటంతో సరే అని తల ఊపారు. ఇటు కౌసల్య గారికి అదంతా నిజంగా కలలానే ఉంది. కానీ నిజమని నమ్మటానికి ఎదురుగా తన కూతురు అల్లుడు కుటుంబం ఉండటంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇంతలో ఆ ఇంట్లోకి వచ్చి ఆగింది ఒక కార్. దాని వెనకే మరొక కార్. ఆ కార్ సౌండ్ రావటమే రానా జానుతో, నేను చెప్పిన నెక్స్ట్ సర్ప్రైజ్ వస్తుంది చూడు అనగానే, జాను అయోమయంగా, ఏంటి ఆ సర్ప్రైజ్ అంటూ పైకి లేచి నిలబడితే, అటు చూడు అన్నట్టు చూపించాడు రానా గుమ్మం వైపు. అక్కడ ఎదురుగా ఒక కారులో నుంచి జాహ్నవి తన బిడ్డతో పాటు కిందకి దిగితే, పక్కనే వీల్ చైర్లో రోహిత్ ఉన్నాడు. ఆ పక్కనే రోహిత్ అన్నయ్య వదిన ఉంటే, ఇక వెనక కారులో నుంచి సెక్యూరిటీతో పాటు రోహిత్ అమ్మా నాన్నలు దిగి అందరూ కలిసి గుమ్మం వరకు రాగానే, లోపలికి రావచ్చా సార్ అని అడిగితే, రమ్మనే కదా పిలిచింది అని చిరునవ్వుతో చెప్పిన రానా పని మనిషి చేత దిష్టి తీయించి వాళ్ళు లోపలికి వచ్చాక, జాహ్నవి కోసం నువ్వు అడగాలని ఎన్నోసార్లు అనుకున్నావు, కానీ అడగలేకపోయావు. బికాజ్ నాకు కోపం వస్తుందేమో అని భయంతో. కానీ నేను నీ తటపటాయింపుని గుర్తించాను జాను. నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని చెప్పలేదు అంతే అని అనగానే, జాను కళ్ళు పెద్దవి చేసి జాహ్నవి వైపు చూస్తూ ఉంది. ఇక మాలతి గారు జాహ్నవిని అన్ని నెలల తర్వాత చూడటంతో కళ్ళల్లో నీళ్లు జారిపోతున్నాయి. ఎంతైనా తల్లి కదా, అందుకే జాహ్నవి అంటూ ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళేసరికి రోహిత్ అమ్మగారు ఆపేసి, అలా వెళ్ళకండి, దానికి డెలివరీ జరిగి జస్ట్ 6 రోజులే అయ్యింది, ఇన్ఫెక్షన్ వస్తుంది అని అనగానే, డెలివరీ అంటూ కళ్ళు చిన్నవి చేశారు ఆవిడ. అవును, చేతిలో బిడ్డ కనిపించటం లేదా అని చేతిలో ఉన్న బిడ్డని చూపించగానే, అవును అంటూ మాలతి గారు అయోమయంగా మొహం పెట్టి, కానీ తను సమీర్ నుంచి విడిపోయినప్పుడు గర్భవతి కాదు కదా అని ఆవిడ అయోమయంగా అడిగితే, ఆవిడ వికారంగా మొహం పెట్టి, వాడి బిడ్డ నా కోడలి కడుపులో నుంచి ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారు? ఈ బిడ్డ మా రోహిత్ కొడుకు అని అనగానే, వాళ్ళు కళ్ళు పెద్దవి చేస్తే జాహ్నవి మొహంలో చిరునవ్వు చెరగలేదు. వచ్చినప్పటి నుంచి తను చిరునవ్వుతోనే అందరి వైపు చూస్తూ ఉంది. పైగా తన మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని మిగిలిన వాళ్ళందరూ వెర్రి మొహం వేసుకొని, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు. రానా అందరినీ కూర్చోమని చెప్పి రాజేశ్వరి గారితో, అందరికీ జ్యూస్ తీసుకురమ్మని చెప్పు మమ్మీ అని అనగానే, రాజేశ్వరి గారు అయోమయంగానే సరే అని తల ఊపి పని వాళ్లతో జ్యూస్ తెప్పించి అందరికీ ఇప్పించాక, మీ అందరి డౌట్స్ నాకు అర్థమవుతున్నాయి. క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా నాదే. కాబట్టి తప్పకుండా క్లియర్ చేస్తాను. మీరు కంగారు పడకుండా వింటాను అంటే అని అనగానే,
జాను టెన్షన్గా, అసలు ఏం జరుగుతుంది రానా గారు ఇక్కడ? ప్లీజ్ కొంచెం త్వరగా చెప్పరా, టెన్షన్తో బీపీ పెరిగిపోయేలా ఉంది నాకు అని అంది కంగారు కంగారుగా. ఓయ్, అంత బీపీ పెంచుకోకు అని అల్లరిగా అని, చెప్తాను వినండి అంటూ గతం చెప్పాడు. యాక్చువల్గా రానాకి ఎప్పుడైతే పాప పుట్టిందో ఆ పాప ఫోటోలని జాహ్నవికి చూపించాడు కదా. ఆ ఫోటోలని చూసిన జాహ్నవి వైల్డ్గా రియాక్ట్ అయ్యింది చూసి అప్పుడే డిసైడ్ అయ్యాడు రానా జాహ్నవి విషయంలో వేరే ఏదో చేయాలని. అదే విషయం రోహిత్ తల్లిదండ్రులతో రోహిత్తో చెప్పాడు. అది కూడా ఆ రోజు సాయంత్రానికి. వాళ్ళు ముందు ఒప్పుకోలేదు, కానీ రానా చెప్పిన విషయాలు సబబుగానే అనిపించటంతో సరే అని ఒప్పుకున్నారు. అలా మరొక వారం రోజుల తర్వాత అనుకున్నట్టుగా జాహ్నవిని రెడీ చేస్తూ ఉంటే జాహ్నవి బలిచ్చే మేకని రెడీ చేస్తున్నారు అని అనుకున్నట్టు ఉంటుంది. బికాస్ ఫెర్టిలిటీ సెంటర్కి తీసుకువెళ్ళాలనుకున్నారేమో అని అనుకుని. అలా తను రెడీ అయ్యాక మౌనంగా వాళ్ళతో పాటు గుడికి చేరింది. గుడిని చూడగానే ముందు ఆశ్చర్యపోయిన దేవుని ఆశీర్వాదం కోసం వచ్చారేమో అనుకుని వాళ్ళతో పాటే లోపలికి నడిచింది. లోపలికి వెళ్ళాక పంతులు గారితో మాట్లాడిన రోహిత్ అమ్మగారు, నాన్నగారు ఇద్దరు అన్ని ఏర్పాట్లు అయిపోయాయి అని చెప్పగానే, థ్యాంక్ యూ పంతులు గారు, పదండి అంటూ వాళ్లతో పాటు కదిలారు. వెనకే జాహ్నవి కూడా వెళ్ళింది, చుట్టూ పరిసరాలు గమనించకుండా. అలా జాహ్నవిని తీసుకుని మరొక మండపం దగ్గరికి రాగానే జాహ్నవిని రమ్మని చెప్పారు రోహిత్ అమ్మగారు. జాహ్నవి దగ్గరికి రాగానే అక్కడ ఏర్పాట్లు అప్పుడు గమనించి, ఏంటి ఇక్కడ ఏం జరిపిస్తున్నారు అని అయోమయంగా అడిగింది. నీ పెళ్ళి ఆల్రెడీ నీకు నీ భర్తతో విడాకులు అయ్యాయి, అది లీగల్గా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు తిరిగి నీ భర్త దగ్గరికి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు. బికాస్ నువ్వు మా దగ్గరికి వచ్చి ఆల్రెడీ 8 months. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నీ భర్త నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా ఏంటి? అనుమానం భూతం ఉందంటే కదా నీ భర్తకి. పైగా నిన్నంత ఈజీగా పోనిచ్చే రకం కాదు నేను. అసలే నువ్వు నా బిడ్డని ఈ పరిస్థితుల్లో ఉంచావు కాబట్టి జీవితాంతం మా ఇంట్లోనే పడి ఉండాలి. అందుకే ఈ ఏర్పాట్లు అని వెటకారంగా అన్నారు. అర్థం కానట్టు మొహం పెట్టిన జాహ్నవి, మీరేం మాట్లాడుతున్నారు అని మరోసారి అడిగితే, ఏ అర్థం కావట్లేదా? నా కొడుకుతో నీకు పెళ్ళి. ఎలానో నువ్వు వాడిని అప్పుడెప్పుడో ప్రేమించావు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకో, తప్పేముంది? ఎలానో జీవితాంతం మా ఇంట్లోనే పడి ఉండాలని డిసైడ్ అయ్యావు కాబట్టి అదేదో ఒక రిలేషన్తో పడి ఉండు, మాకు ఒక పేరు వస్తుంది. ఏం చేస్తాం, మాకు తప్పదు కదా. పెట్టుకున్నాడుగా నీతో రిలేషన్, అనుభవిస్తాడు జీవితాంతం అని అన్నారు ఆవిడ ఇష్టంగా. ఆ మాట విన్న జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి, ఏంటి అంటూ గట్టిగా అరిచింది. అప్పటికే జాను రానాతో కలిసి సంతోషంగా ఉండటం జీర్ణించుకోలేని తను ఇప్పుడు రోహిత్ని పెళ్లి చేసుకోవటం ఏంటో అర్థం కాక స్టాచ్యూ అయిపోయింది. చూసింది చాలు, రా అంటూ జాహ్నవిని తన కొడుకు పక్కన కూర్చోబెట్టారు. కొడుకుని సపోర్ట్గా పట్టుకుని ఉన్నారు రోహిత్ అన్నయ్య. రోహిత్కి చేతులు లేవు కాబట్టి సబ్స్టిట్యూట్గా తల్లి చేతిలో తాళి ఉంచి తల్లి కేవలం అతని చేతుల దగ్గర తాగించి ఆవిడే 3 ముళ్ళు వేయాలి అన్నట్టు చెప్పారు పంతులు గారు. అంతకంటే ముందు జాహ్నవి మెడలో తాలిబొట్టు తీసే కార్యక్రమం మొదలుపెట్టారు. అదంతా జరుగుతున్న స్టాచ్యూలా ఉండిపోయింది జాహ్నవి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు తనకి. తన ప్రమేయం లేకుండానే తన జీవితంలో ఏదేదో జరుగుతూ ఉంటే బొమ్మలా ఉంది. ఆ బొమ్మకి తాళి కట్టినట్టు మెడలో 3 ముళ్ళు వేశారు రోహిత్ అమ్మగారు. ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు, ప్లీజ్ పర్సనల్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్, జస్ట్ స్టోరీ కోసం రాశానంతే. అలా రోహిత్ భార్యగా మారింది జాహ్నవి. తనని తీసుకుని ఇంటికి వచ్చాక సాంప్రదాయం ప్రకారం దిష్టి తీసి ఇద్దరిని లోపలికి తీసుకువచ్చాక, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి చిన్న కోడలివి, అర్థమవుతుందా నేను చెప్పింది అని అనగానే జాహ్నవి బొమ్మల తల ఊపితే, ఆ ఊపటం కాదు, ఇప్పటి నుంచైనా కొంచెం మారి నీ జీవితం నువ్వు చూసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
అసలు చెప్పాలంటే నాకైతే నిన్ను కోడల్ని చేసుకోవటం కూడా ఇష్టం లేదు. కానీ తప్పదు. నా కొడుకు కోరుకున్నాడు నువ్వు తన భార్యగా కావాలని. అందుకే పెళ్లి చేశాను. లేదంటే అసలు ఆలోచించేదానినే కాదు అని సీరియస్గా చెప్పిన ఆవిడ, వెళ్ళండి, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోండి. ఇక ఇక్కడ జరిగేదంటూ ఏమీ లేదు అని సీరియస్గా అన్నారు. రోహిత్ జాహ్నవి వైపు చూసి జాహ్నవి రూమ్లోకి పద అంటూ జాహ్నవి ద్వారా రూమ్లోకి వెళ్ళాక, నన్ను పెళ్లి చేసుకోవటం నీ దౌర్భాగ్యంగా ఆలోచిస్తున్నావా జాహ్నవి అని అడిగితే జాహ్నవి మౌనంగా అతని వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే నీ జీవితం ఏంటో నీకు క్లియర్గా తెలుసు జాహ్నవి. అయినా సరే నా నుంచి దూరంగా వెళ్ళాలి అనుకుంటే నీ అంత మూర్ఖురాలు మరొకరు ఉండరు. గుర్తుంచుకో, నేను చెప్పేది నీకు అర్థమైతే మనిద్దరం సంతోషంగా ఉందాం. ఒకరికొకరం తోడుగా అన్ని సంతోషాలు పంచుకుంటూ హ్యాపీగా ఉందాం. కాదని నీ ఇష్టానికి ప్రవర్తిస్తే మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. అండ్ ఇంకొక విషయం, రేపు మన హాస్పిటల్కి వెళ్తున్నాం నా బిడ్డ కోసం. ఇంకా ఎక్కువ రోజులు ఓపిక పట్టే ఓపిక నాకు లేదు. నువ్వు కొంచెం బలంగా తయారవ్వాలి. మన బిడ్డ పుట్టాలి అంటే అని అంటే జాహ్నవి బొమ్మలా చూసింది రోహిత్ వైపు. తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నాక కూడా తనకి కేవలం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు చెప్తుంటే విరక్తి నవ్వొస్తుంది తనకి. కానీ అది కూడా మనస్ఫూర్తిగా నవ్వలేదు. తన దౌర్భాగ్యం అది అని తనలో తాను అనుకుంటూ మౌనంగా ఉంది. రోహిత్ ఏం సమాధానం చెప్పని జాహ్నవిని దగ్గరికి రమ్మని పిలిచి, నేనంటే ఇష్టం లేదా అని అడిగితే జాహ్నవి మౌనంగా ఉంది. చెప్పు జాహ్నవి, నేనంటే ఇష్టం లేదా అని మరోసారి అడగటంతో, అలాంటిదేమీ లేదు రోహిత్ అని కష్టంగా చెప్పింది జాహ్నవి. అలా చెప్పకపోతే తన జీవితం తలక్రిందులు అవ్వొచ్చని. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకు తెలుసు, నాకు తెలుసు జాహ్నవి. అబద్ధాలు చెప్పి ఎవరిని మోసం చేయగలవు? నువ్వే చెప్పు. సరే, నేనంటే ఇష్టం లేదు, వదిలే. నన్ను కాకుండా ఈ ఇంటిని దాటి బయటికి వెళ్ళి నీ భర్త దగ్గరికి నువ్వు చేరుకోగలవా? గర్వంగా తలెత్తుకొని ఉండగలవా? సరే, వాళ్ళంటే వదిలే. మీ అమ్మా నాన్నని నిన్ను ఒప్పుకుంటారా? కూతురు అన్న ప్రేమతో దగ్గరికి తీసుకోగలరా? నువ్వు చేసిన వాటి గురించి కాదు నేను మాట్లాడుతుంది. కేవలం ఈ క్షణం నువ్వు నన్ను దాటి వెళ్తే వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేస్తారా అని రియాలిటీ చూపించగానే తనకి అర్థమైపోయింది తన జీవితం ఇక అక్కడే అని. మౌనంగా మనసుకి సర్ది చెప్పుకోవటం మొదలుపెట్టింది. అటువైపు సమీర్ కూడా తనకి డైవర్స్ ఇచ్చి కనీసం తనని ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కలవటానికి కానీ కనీసం తనని చూడటానికి కూడా రాకపోవటంతో పూర్తిగా డిసైడ్ అయిపోయింది తన జీవితం ఇక వీళ్ళతోనే అని. అందుకే మౌనంగా సరే అని తల ఊపింది. దట్స్ గుడ్. మన రిలేషన్ మనస్ఫూర్తిగా స్టార్ట్ చేయటానికి కొన్ని రోజులు పట్టొచ్చు, కానీ తప్పకుండా స్టార్ట్ చేస్తాము. బికాస్ ఇన్ని రోజుల్లో మన మధ్య ఎంతో కొంత ప్రేమ అయితే ఉంటుంది కదా అని అల్లరిగా నవ్వుతూ చెప్పి, సరే పద, ఇక నువ్వు ప్రశాంతంగా పడుకో. ఈ రోజు నుంచి కడుపు నిండా నువ్వు భోజనం చేయొచ్చు. నిన్ను ఆపేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఎవరైనా అడిగితే నాతో చెప్పు, నేను చూసుకుంటాను అని నవ్వుతూ చెప్పిన రోహిత్ తనని ఆ రోజు నుంచి జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ఐవీఎఫ్ ద్వారా కోరుకున్నట్టుగా బిడ్డని కూడా జాహ్నవి కడుపులోకి ప్రవేశింపచేశారు. అదంతా పూర్తయ్యాక ఆ క్షణం నుంచి తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు ఇంటిల్లిపాది. బికాజ్ రోహిత్ బేబీ కోసం, రోహిత్కి భార్య ఉండటం కోసం. వాళ్ళ కేరింగ్లో కొంచెం మారుతూ వచ్చింది జాహ్నవి. తన లైఫ్ ఇదే అని మొండిగా ఫిక్స్ అయిపోవటంతో వాళ్ళు తన మీద చూపిస్తున్న కేరింగ్కి మనస్ఫూర్తిగా మారిపోయి వాళ్ళని యాక్సెప్ట్ చేసింది. అలా 8వ నెలలోనే సడన్గా తను కొంచెం జారి పడటం వలన డెలివరీ జరిగింది. బేబీ కూడా బాగానే ఉండటంతో వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేయటమే రానా ఇక్కడికే తీసుకురమ్మని చెప్పటంతో డైరెక్ట్గా ఇక్కడికే తీసుకువచ్చేశారు.
అదంతా చెప్పిన రానా జాహ్నవి వైపు చూస్తే జాహ్నవి తన పర్సెప్షన్లో మొత్తం చెప్పి, ఇప్పుడు నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ కంటూ ఒక అర్థాన్ని ఇచ్చారు రానా గారు. ఆయనకి నేను రుణపడి ఉన్నాను. ఇక జాను అంటూ జాను కాళ్ళ మీద పడబోయింది జాహ్నవి. కానీ తను బాలింత కాబట్టి పడకుండా ఆపేశారు. పైగా ఆపరేషన్ కాబట్టి తను వంగకూడదని రానా సీరియస్గా అరవటంతో జాహ్నవి లేచి, ఇది మీ గొప్పతనం అని నవ్వుతూ చెప్పి, మీకు ద్రోహం చేయాలనుకున్న నన్ను కూడా క్షమించేసి మీ ఫ్యామిలీగా చూస్తున్నారు. ఇది చాలదా నా జీవితానికి? థ్యాంక్ యూ సో మచ్. నా జీవితాన్ని మార్చినందుకు, నాకంటూ ఒక జీవితాన్ని ఇచ్చినందుకు, నేను చేసిన తప్పుల్ని సైతం క్షమించినందుకు. ఇక అమ్మా నాన్న అంటూ తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళగానే అప్పటికే జాహ్నవి పరిస్థితి చూసి వాళ్ళు కరిగిపోయారు. ఇంతకుముందు జాహ్నవి కేవలం ఎముకల గూడిలా ఉంది. కాస్త ప్రెగ్నెన్సీలో కేరింగ్ వలన కాస్త బొద్దుగా తయారయింది. ఇప్పుడు చూడటానికి కూడా కంటికి ఇంపుగా ఉంది. మాలతి గారు జాహ్నవిని దగ్గరికి తీసుకొని ముందు కొంచెం బాధపడినా, తను జీవితాంతం కావాలని కోరుకున్నది ఇదే కాబట్టి సంతోషంగా ఆహ్వానించింది. అలా జాను మరోసారి ది బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చిన రానా వైపు చూస్తే, రానా జాను భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని, నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావు కదా జాను అని అడిగాడు.